సార్ నిన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మన డిప్యూటీ సీఎంని కలవడం, పవన్ కళ్యాణ్ గారిని కలవడం అనేది జరిగింది. అంటే 2 విజువల్స్ బాగా వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఒకటి చిరంజీవి గారు అప్పుడు జగన్ గారిని కలిసిన విజువల్స్ ఒకటి, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రిసీవింగ్ కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన యాటిట్యూడ్, అంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఒకటమ్మా, ఇది కూటమి పాలన, ఇది పేదవాడి పాలన, ప్రతి ఒక్కరిని గౌరవించే పాలన, ప్రతి ఒక్కరిని ప్రతి నమస్కారం పెట్టే పాలన. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇది పవన్ కళ్యాణ్ గారు. అయితే సార్ ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడకి ఏమన్నా సినీ పరిశ్రమ తరలించే అవకాశం ఉందంటారా? ఒకటమ్మా, ఒక గవర్నమెంట్ ఇంకా సాధారణంగా వచ్చింది. ఇక్కడ తెలంగాణలో కూడా షూటింగ్స్ అవుతుంటాయి. ఇక్కడ తెలంగాణలో ఆ రోజు కేసీఆర్ గారికి భయపడి వీళ్ళెవరు ఆంధ్రాలో షూటింగ్ చేయలేదు. కేసీఆర్ గారికి భయపడి ఈరోజు కేసీఆర్ గారికి వెళ్ళిపోయేటప్పుడు ధైర్యం వచ్చింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చింది. అందుకే చార్టర్డ్ ఫ్లైట్ విజయవాడ వేశారు, లేకపోతే విజయవాడ బెంగళూరు వేస్తారు. వీళ్ళంతా మొన్నటిదాకా కూడా మీకు తెలుసో లేదో, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళ నిర్మాతలే మళ్ళా పొలిటికల్గా ఒక మాట కూడా మాట్లాడలే, సపోర్ట్ కూడా చేయలే, పొలిటికల్గా సపోర్ట్ కూడా చేయలే. పాపం చిన్న చిన్న ఆర్టిస్టులు చాలా మంది అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తం చేశారు. కానీ వీళ్ళు డబ్బులకి ఆయన డేట్స్ ఇచ్చిన ప్రతి నిర్మాత, ఒక్క నిర్మాత కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి, చాలా మంచి వ్యక్తి అన్న ఓటు మాట కూడా అనలే. కానీ గెలిచిన వెంటనే చార్టర్డ్ ఫ్లైట్ వేశారు, ఒక 20 లక్షలు ఖర్చు పెట్టారు, లగ్జరీగా వెళ్ళారు. మంచి విషయమే, అది మంచి విషయమే. అభినందన తెలపడానికి వెళ్ళారు. నేనేమంటున్నానంటే, వెళ్ళిన వ్యక్తులు, అభిమానం తెలపడానికి వెళ్ళిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు కలిశారు. చిరంజీవి గారు కలిసేటప్పుడు, భార్యాభర్తలు కలిసేటప్పుడు చక్కగా అన్నం పెట్టి, అంత చక్కగా పెట్టి ఆహ్వానించి బయట దాకా చేశారు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, నన్ను ఎలా చేశారో మొత్తం నా మనసుకు కూడా అలాగే చేస్తారని ఒక మాయలో ఆయన మోసపోయాడు. అంటే మోసపోయాడు ఎలా మోసపోయాడు అంటే, పాపం మనకి ఎలా గౌరవించారో అలా గౌరవించి అందరినీ పాపం తీసుకుని ఆయన వెళ్ళాడు. ఇండస్ట్రీ బాగు కోసం తీసుకెళ్ళాడు. ఇండస్ట్రీ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలను తీర్చడం కోసం తీసుకెళ్ళాడు. ఆయన మొత్తం టోటల్గా ఇండస్ట్రీ తరపున నేను ఉంటాను, నేను పెద్దగా ఉంటాను, వీళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి, అన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీశారు, టికెట్ రేట్లు కావాలి, అంత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, షూటింగ్లు జరగకుండా ఆగిపోతున్నాయి, దీనివల్ల సినిమాలు అవ్వకపోతే కార్మికులు ఇబ్బంది పడతారు. నాకు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి తీసుకెళ్తే 1/2 కిలోమీటర్ నడిపించారు. పెద్ద ఆర్టిస్టులు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, సో మెనీ బిగ్ ఆర్టిస్టులు. మా సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కొంతమంది, ఆలి అని, ఆ పోసాని కృష్ణమూర్తి అని, వాళ్ళిద్దరూ కలిపి కావాలని వాళ్ళందరిని అవమానించడానికి కావాలని ప్రీ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ఇండస్ట్రీలో కావాలని అవమానించి వెళ్ళి ఆయన చేతులు జోడించి దండం ఏం పెట్టారు తెలుసా? సార్, మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీ కార్మికులు కాపాడండి, మా ఇండస్ట్రీ నిలబెట్టండి అని అడిగారు. ఆయన సొంతానికి ఏమి పెట్టలే. నమస్కారానికి ప్రతి నమస్కారం తెలియంది జగన్మోహన్ రెడ్డి గారికి, నమస్కారానికి తప్పకుండానండి అని చెప్పలేంది జగన్మోహన్ రెడ్డి గారికి. అది వీడియో కట్ చేసి మళ్ళీ ఆ వీడియో బయటకు వదిలేరు. ఆ గవర్నమెంట్ ఏంటి, ఈ గవర్నమెంట్ మరి నిన్న చూశారు, వచ్చిన వాళ్ళందరినీ లోన ప్రతి పేరున పలకరించుకొని కూర్చోబెట్టి మాట్లాడి అందరితో చెప్పి, ఆయన వాళ్ళ అబ్బాయి అల్లు అరవింద్ గారి అబ్బాయి మన వైసీపీకి సపోర్ట్ చేసిన, చిన్న ఇబ్బందులున్నా, ఫ్యాన్స్ అంతా టోటల్గా ఇబ్బందులు పడినా, ఫ్యామిలీ ఇబ్బందులు పడినా, అరవింద్ గారు బావగారు ఎలాగున్నారో అరవింద్ గారితో చక్కగా మాట్లాడి, ఒక సినీ పెద్దగా సురేష్ బాబు గారు, అసలు మాకు రాజకీయ నాయకులతో మాకేం సంబంధం, ఓఆర్యూ చంద్రబాబు గారు అన్నా, సురేష్ బాబు గారు ఎలాగున్నారు, మీరు ఎలాగున్నారు, అందరినీ కలిసికట్టుగా మాట్లాడి చక్కగా ఏంటి అభినందించిన తప్పితే తప్పకుండా మీరు సీఎం గారు మనం అందరం కలిసి ఇండస్ట్రీకి ఏం కావాలో చేద్దాము, మళ్ళీ మీకు ఏమైనా కావాలంటే దుర్గేష్ గారి దగ్గర కూడా వెళ్ళండి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఇంకో చాలా వండర్ విషయం ఇంకోటి ఉంది. ఆయన బయట నుంచి వస్తూ వీళ్ళందరూ ఆల్రెడీ బెంచ్ కార్లో వెళ్ళిపోయారు, లోనికి ఎంటర్ అయిపోయారు. ఆ వెళ్తున్నప్పుడు బయట రోడ్డు మీద ఉంటున్న సినీ కార్మికులు వీళ్ళు చూడలే, వీళ్ళకి ఎందుకంటే బ్లాక్ కళ్ళద్దాలు పెట్టారు, బ్లాక్ గ్లాసెస్ వేశారు. కానీ అంత బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ కళ్యాణ్ గారు ఆ పేదవాడు సినీ కార్మికుని చూశాడు. ఆ కార్మికుని కాన్వా యాపి వాళ్ళని పిలిచి వాళ్ళ బాధని, వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని వినతి పత్రం తీసుకున్నాడు. అంటే పేదవాడు పాలన నిదర్శనానికి అది కారణం కదా.
అంతే సార్. హ్యాట్సాప్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను పేదవాడిని చూశాడు, గొప్పవాడి దగ్గర ముందు వెళ్ళా, ఆ పేదవాడి దగ్గర వినతి పత్రం తీసుకొని వాళ్ళ కష్టం తెలుసుకొని ఇది తప్పకుండా నేను మొత్తం అన్ని కూర్చొని చేస్తానని చెప్పి అప్పుడు ఈ గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఈ చార్టర్డ్ ఫ్లైట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అభినందించింది, అభినందనలు తీసుకున్నాడు. అంటే మీరు కార్పొరేట్ కంపెనీకి మీ దగ్గర నుంచి మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, కానీ పేదవాడు కూడా గొప్పవాడు, పేదవాడు కూడా బతకాలి అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అల్లు అరవింద్ గారు ముందరుండి మీడియాతో మాట్లాడడం కానీ, ఎందుకంటే చూసాం చాలా మీడియా ఛానల్స్లో మనము ఎలక్షన్స్ ముందు రోజు అల్లు అర్జున్ గారు వెళ్ళటం, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలా నెగిటివిటీ వచ్చింది. ఆ యాపాలనే అది కదా, ఆ యాపాలనే ఆయన ముందుకు వచ్చాడు. అందుకే వెనకాల సురేష్ బాబు ఉన్నాడు, తగ్గమాలంతా వెనకాల పక్క అటు ఇటు ఉన్నారు. ఆ వైసీపీ నాయకులు కూడా ఉన్నారు దాంట్లో. వైసీపీ నాయకులు చూసారా ఎవరు? దిల్ రాజాలు, యువి క్రియేషన్స్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వైసీపీ సపోర్టర్స్. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అప్పుడు వాళ్ళ కజిన్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ ఎంపీ ఆయన అడ్వకేట్, ప్రామిస్ అడ్వకేట్. ఆయన చంద్రబాబు నాయుడు గారు బెయిలప్పుడు అపోజిషన్ గా వాదించిన వ్యక్తి కూడా ఆయన ఉన్నాడు. ఓకే, అలాంటి అన్ని ఆయన పట్టించుకోవాలి. ఆయనకు కావాల్సింది పాలన ఎలా ఉండాలి, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి, నా ఇండస్ట్రీ ఎలా కాపాడుకోవాలి, నా ఇండస్ట్రీని ఎలా నిలబెట్టుకోవాలి, రాష్ట్రాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, పేదవాడి బతుకుని ఎలా గొప్పవాడిని చెయ్యాలి, అంత అది ఆలోచించుకున్నాడు తప్ప ఇవన్నీ ఆలోచించాలి. అదే అంటున్నాను, వాళ్ళకి వీళ్ళకి తేడా అది. మీకు అర్థమవుతుంది? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి పవన్ కళ్యాణ్ గారికి తేడా. నేను వీళ్ళని నేనేమీ తిట్టట్లా, గతంలో వీళ్ళు చేసింది నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారితో మంచికో చెడుకో వీళ్ళు ఏదో లాభం పొందున్నారు. ఈయన ఇండస్ట్రీ కోసం లేకపోతే వీళ్ళందరి కోసం ఏదో ఒక పాపం చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశారు. సుఖంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి బారసారి నుంచి మనతో చనిపోయిన దాకా ప్రతి ఒక్కరి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ పలకరించి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు పాపం మన ఇండస్ట్రీ వ్యక్తి. మీ దాంట్లో ఆల్మోస్ట్ సగం మంది సినిమా నిర్మాతలు మీరే. అంతమంది అన్ని కష్టపడి ఒక రాక్షస పాలనని పడగొట్టాలని చెప్పి అంతమంది 75 సంవత్సరాల వయసు కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఫైట్ చేస్తుంటే, ఆయన అన్యాయంగా అరెస్ట్ చేస్తుంటే, ఆ ఒక గొంతు ఒక లోకేష్ గారు అనే వ్యక్తి అలా ఉండిపోయి నా తండ్రిని అరెస్ట్ చేశారు, నా తండ్రి చూసేలా ఏంటి పరిస్థితి అని ఒక ఆలోచనలో నేనున్నాను ఈ పెద్ద కొడుకుగా అని చెప్పి వచ్చి భవిష్యత్తుగా మద్దతు ఇస్తూ నిలబడి మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడుకి అండగా ఉండి ఈ రోజు దాకా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఒప్పుకోక తప్పదు. ఆ రోజు ఈ పెద్ద మనుషులు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తప్పండి, అన్యాయం అండి. ఎంత 75 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటండి? ప్రజల మనిషి అండి, ప్రజల పక్షాన మనిషి అండి. ఈరోజు మొత్తం టోటల్ హైటెక్ సిటీ దాత ఎవరైనంటే, హైటెక్ సిటీ సృష్టికర్త ఎవరైనంటే అది చంద్రబాబు నాయుడు గారండి. ప్రపంచంలో ఈరోజు సాఫ్ట్వేర్ ఏదైనా ఉందంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇండస్ట్రీ ఎలా బాగుంది అంటే చంద్రబాబు నాయుడు గారు. ఒక్క మాట మీరు ట్విట్టర్లో కూడా చెప్పగలిగారా? చెప్పలేకపోయారు. కానీ ఈ రోజు బాగున్నారు కాబట్టి, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు పాపం అంత నించున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకి ఆయన నీతికి నిజాయితీ పరుడు. ఎక్కడైనా షూటింగ్లో కూడా ఇలా కూడా చాలా నిజాయితీగా ఉంటారు. అలాంటి ఆయన మనం గెలిపించి అసెంబ్లీ పంపించుకుందామని మీరు ఒక్కలైనా ఇంతమంది వెళ్ళిన ఒక్కలైనా ట్విట్టర్లో పెట్టారండి? జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎందుకు దాక్కున్నారండి? ఈరోజు మీరు అందరూ చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి అభినందించారు, సంతోషమే ఈ రోజుకైనా బయటకు వచ్చినందుకు. కానీ గత చరిత్ర, కష్టాల్లో వచ్చినవాడు మనవాడు, సుఖాల్లో వచ్చినవాడు పరాయివాడు. అంటే సుఖంలో వచ్చినవాడు మన ఆస్తి చూసి, మన ఐశ్వర్యం చూసి, మన హోదా చూసి వచ్చినవాడు పరాయివాడు. కష్టాల్లో వచ్చినవాడు మనకి ఏ పదవి లేనప్పుడు వచ్చినవాడు మనవాడు అని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. కష్టపడి లేదు, అలా కాదు. పేదవాడు ఎప్పుడు జెండా మోసేవాడు జెండా మోస్తూనే ఉండాలి. జెండా మోసి లాఠీ దెబ్బలు తినేవాడు జైల్లోనే ఉండాలి. కార్పొరేట్ కంపెనీ వైట్ కాలర్ నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ఏ పార్టీ ఉన్నా వాళ్ళే బతుకుతుంటారు, వాళ్ళే బతకాలి అనుకుంటే అది ఏ పార్టీ వచ్చినా ఒకటే.
రైట్. గత పార్టీ అయినా అంతే, ఈ పార్టీ అయినా అంతే. పేదవాడు బాగుండాలి, కార్యకర్త బాగుండాలి, జెండా మోసేవాడికి రాజ్యం రావాలని ఏ రోజు అనుకుంటారో ఆ రోజు మన రాష్ట్రాలు బాగుంటాయి. కానీ ఈ కూటమి రాష్ట్రం అంతేనా అదే అని అనుకుంటున్నాను నేనైతే. రైట్ సార్. ఎందుకంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ కూడా అదే, బయటకు వచ్చి కూడా చెప్పాడు ఆయన. కనుక అందరినీ కలుపుకొని, చిన్న సినిమాని పెద్ద సినిమా నిర్మాతలు అందరినీ కలుపుకొడతనంగా వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ కొంతమంది గేమ్లు ఆడుతుంటారు మా సినిమా ఫీల్డ్లో, ఆ గేములను కూడా మీరు కనిపెట్టి అందరూ వచ్చారా రాలేదా, గత రాజశేఖర రెడ్డి గారి టైంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఇలా చేస్తే కూడా ఆపేశారు అందరినీ. నో, అందరూ కలిపి రావాలి, నటి కుమార్ రావాలి, ఇంకొకరు రావాలి, అందరూ వచ్చారా మీటింగ్ స్టార్ట్. 1 hour మీటింగ్ స్టాప్ డిఆర్ నగర్. ఎందుకంటే అక్కడ చిన్న సినిమా నిర్మాతల ప్రెజెంటేషన్ లేరు కనుక వాళ్ళు రావాలి, వాళ్ళది కూడా నేను వినాలి, విన్నితేనే రేట్లు పెంచుతా అన్నారు. ఓకే. అంటే అలా మనం అర్థం చేసుకొని అందరూ కలుపుకోరుతనంగా వెళ్ళాలి తప్ప మనకు అది కాదు పెద్దవాళ్ళతో పని ఉంది, పెద్దవాళ్ళతో మనకి ఇబ్బంది, చాలా పెద్ద సినిమా నిర్మాతలు అంటే మళ్ళీ సేమ్ పాత పద్ధతి వస్తుంది అనేది నేను మొన్న వేసిన ఫీట్లో చెప్పాను. కానీ దాన్ని గవర్నమెంట్ అర్థం చేసుకుంటుంది, అందరినీ కలిపే ఛాంబరు కౌన్సిల్ నుంచి పిలుస్తారు అనుకుంటున్నాను. రైట్ సార్. సో మొత్తానికి ఓవరాల్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖం చూసి బొట్టు పెట్టరు, సమస్య ఏంటి అనేది పరిష్కారం దిశగా వెళ్తూ ఉంటారు అని అనేసి చెప్తారు. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.